ఒక ఆయన చర్చిలో ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నేను మనిషిని కాదు ప్రభువా, నేను పురుగును ప్రభువా అన్నాడంట. ప్రార్థన అయ్యాక పక్కోడు పురుగు అన్నాడు కదా, ఆయన పురుగు అని పిలిచాడంట, అని పుల్లకు గాండ్రించాడంట. అజ్ఞానం అని మనం ఒప్పుకున్నప్పటికీ ఎవరైనా చెప్తే మాత్రం ఒప్పుకోం మనం. కానీ అక్కడే మన యొక్క సాత్వికం బయలుపరచుకోవాలి. వాళ్ళు అజ్ఞానం అనొచ్చు, లేకపోతే పురుగు అనొచ్చు, ఏమన్నా అన్నివ్వండి. ప్రభు అంటున్నాడు, నా నామంలో ప్రజలు మిమ్మల్ని ఏదన్నా అది ఎవరికి వర్తిస్తుంది? దేవునికి వర్తిస్తుంది. మనం భయపడకూడదు, దిగులు పడకూడదు. మనం ఊరికి ఫీల్ అయిపోతూ ఉంటాం. మనం నీతిమంతుల్లాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా నన్ను ఎవరేమనకూడదు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. లేదు, యేసు అన్ని కలిగి ఉండి ఆయన ఒక నీచుల్లాగా ప్రజలు దూషించినప్పటికీ ఆయన నోరు మెదపలేదు. యేసు కంటే బలవంతులమా గొప్పవాళ్ళమా అంటే కాదు.